నమస్తే షోకు స్వాగతం. ఈరోజు యోని మరియు స్ట్రావ్ మధ్య తేడా గురించి నేర్చుకుంటాము. మరియు యోని మరియు స్ట్రావ్ యొక్క వివిధ రంగులు ఏమిటి? యోని, స్ట్రావ్, యోని మరియు ప్రజ్ఞానపథ్ పాత కణాలు మరియు అచ్చులను తొలగించి ఈ ప్రదేశాన్ని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతారు. యోని మరియు స్ట్రావ్ పరిమాణం ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. స్ట్రావ్ యొక్క రంగు, స్థిరత్వం మరియు పరిమాణం ప్రతి రోజు మారవచ్చు. ఇది కూడా మీ మాసిక చక్రం యొక్క చక్రంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మెన్స్ట్రుయేషన్ యొక్క మొదటి 5 రోజుల్లో స్ట్రావ్ సాధారణంగా ఎరుపు లేదా రక్తం కలిగి ఉంటుంది, ఎందుకంటే శరీరం గర్భాశయపు పొరను బయటకు పంపిస్తుంది. మెన్స్ట్రుయేషన్ తర్వాత 6 నుండి 14 రోజుల తర్వాత మీరు సాధారణ యోని మరియు స్ట్రావ్ కంటే తక్కువగా చూడవచ్చు. గుడ్డు అభివృద్ధి చెందడం మరియు ఫర్టిలైజ్ అవ్వడం ప్రారంభించిన వెంటనే గర్భాశయం తెలుపు లేదా పసుపు అవుతుంది. మెన్స్ట్రుయేషన్ మధ్య 14 నుండి 25 రోజుల వరకు స్ట్రావ్ నీటిలా బరువుగా మరియు చురుకుగా ఉంటుంది. ఓవ్యులేషన్ తర్వాత స్ట్రావ్ మళ్లీ మబ్బుగా, తెలుపు లేదా పసుపు రంగులోకి మారవచ్చు మరియు బహుశా అంటుకునేలా ఉండవచ్చు. మెన్స్ట్రుయేషన్ మధ్య 25 నుండి 28 రోజుల వరకు గర్భాశయం తేలికగా మారుతుంది మరియు రెండవ కాలానికి ముందు ఇది తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్సర్గ యొక్క రంగు మరియు దానికి సంబంధించిన కొన్ని అర్థాలను అర్థం చేసుకుందాం. ఎరుపు ఉత్సర్గ సాధారణంగా కాలంలో కనిపిస్తుంది. మీరు కాలాలు లేని సమయంలో కూడా దాన్ని చూస్తే డాక్టర్ను సంప్రదించడం ముఖ్యమైనది. వైట్ స్ట్రావ్ పూర్తిగా సాధారణమే మరియు యోని గుర్తును శుభ్రంగా ఉంచుతుంది. కానీ ఈ స్ట్రావ్ చాలా బలమైన వాసన కలిగి ఉంటే లేదా దురద మరియు కాలినట్లుగా ఉండే కాటేజ్ చీజ్ లాగా మందంగా ఉంటే అది ఏదో రకమైన ఇన్ఫెక్షన్ సంకేతం కావచ్చు మరియు మీరు డాక్టర్ను సంప్రదించాలి. స్ట్రావ్ పసుపు ఆకుపచ్చ లేదా ఆకుపచ్చగా ఉంటే అది యోని ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది. యోని స్ట్రావ్ మందంగా లేదా ఖచ్చితంగా ఉంటే లేదా చెడు వాసన ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. మీరు బూడిద లేదా బూడిద రంగులో ఉన్న స్ట్రావ్ను చూస్తే అది బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అనే ఇన్ఫెక్షన్ యొక్క సంకేతం కావచ్చు. చురుకైన, కాల్చడం, దుర్గంధం అనేవి సాధారణంగా సంక్రమణ వల్ల జరుగుతాయి. ఈ వీడియో మీకు చాలా సమాచారం లభించిందని ఆశిస్తున్నాను. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు ఏదైనా లక్షణం కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఇది వ్యాధి మరింత ప్రమాదకరంగా మారకుండా నిరోధించగలదు. ధన్యవాదాలు.